स्तंभगु केली लोल विलसदृग्जाल संभूत नादा गंजात भवांड कुंभगु महानंदांगनाडिंबकुन वालिन भक्ति मृक्यदन्न वारद तांडव केलिकिन दयाशालिकी सूलिकिन शिखरिजामुख पद्ममयूखमालिकिन बालशशांकमूलिकी कपालिकी मन्मथ गर्भ पर्वतोन्मूलिकी नारदादि मुनि मुख्य मनस्सरसीरुहालिकिन आदद सेवजेशद समस्तर जराचर भूत सृष्टि विज्ञातगु భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాజ నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషచేతకున్నతత్రాతకు దాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ అని నిఖిల భువన ప్రధాన దేవతావందనంబు చేసి ఆదరమప్ప మృక్కుడిదన్ అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నబల్లికాచ్ఛేదికి పంచువాదికిన్ అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమత మూషక సాదికి సుప్రసాదికిన్ క్షోణిదలంబునన్నుదురు శోకగ మృక్కి నుతిందు సైగత శ్రోణికి చంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణిక వాణికిన్ వాణికిన్ అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ పుట్టంబుట్ట చరంబునన్మలవన్నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాలిగొల్వను పురాణిం పందరంగొండి మీరెట్టే వెంట జరిందు తత్సరణి నాగీవమ్మ ఓయమ్మ మేల్పట్టును నాగగుమమ్మ నమ్మిదిజుమీ బ్రాహ్మీ దయాంభోనిధి శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతా జలకాశపణీశ కుంద మందార సుధాపయోధి శ్రితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగా నగనన్నడు కల్గు భారతీ అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర పీఠి విసృత విహారిణి నన్ కృప చూడు భారతీ అమ్మల గండయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ తాళ పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరిగం పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో పుట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూపోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేమును వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ ప్రాంసు పయోద నీలతను భాసిదన్ ఉజ్వల దండధారు పింగాసు సటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయగారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ పండితు సాత్యవతీ యుగుల్చదన్ సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సంన్యాసియై వంటి ఓవా మహాభీతిన్ ఓహో కువారయనుతున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు సక్కం చేసే మున్నట్టి భూతమయున్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ దీపనిన్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వలజిన్ భాగవతాక్ష కల్పతరవు ఉర్విన్ సద్విజశ్రేయమై హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంపినీ మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషగుటీ పయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాతికి వర్ణధర్మ పరిపాలికిన్ అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ క్షంతకు కాళిజోరగ విశాల వనావళి నర్తన క్రియారంతకున్ ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జనాను న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ వనస్థాయికి భూత సమ్మత విధాయికి
సాధు జనానురాగ సంధాయికి పీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నిమఖ మందిరయాయికి శేషశాయికి. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమన్నామపయోదశ్యామధరాభృల్లలామ జగదభిరాపారాపాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథ రామ. మహనీయ గుణగరిష్ఠులకమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనయే. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షణరేంద్రుండు సుఖయోగీంద్రం గనుంకుని వినబడి జన స్వాయంభవమను వంశము వర్ణ ధర్మ మర్యాదలతో మనుజుల ధనుజుల వెల్పుల జననంబులు స్రష్టలెల్ల జనయించుడయున్. ఏమను కాలు ఏమేమియునర్చే అమ్మ స్వయంభువునకు ఆ కూతి దేవహూతుల నిరువురు కూతులు గలరు. వారికి క్రమంబున కపిల యజ్ఞనామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు చేయకురకు హరిపుత్రత్వంబునందెను. అందు కపిలుని చరిత్రంబు ఉన్న చెప్పంబడి యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము. శతరూపాపతి కామ భోగ విరతిన్ సంజక్త భూభారుడై సతియందాను కానకేగి శతవర్షంబుల్ సునందానతిన్ ప్రతియై ఏకపదస్థుడై నీతుడై వాచ్యం యమస్ఫూర్తితో గతదోషుండు తపంబు చేసే భువనఖ్యాతంబుగా భూవరా. ఇట్లు తపంబు చేయుచు స్వయంభవమును తన మనంబులోన సృష్టి చేనవ్వడు చేతన పడకుండా సృష్టి జవ్వని చేత చేజనించు. జగములు నిద్రింప జాగరూకతనంది ఎవ్వడు బ్రహ్మాండ మెరుగుచుండు. ఆత్మగాధారంబు అఖిలంబు ఎవ్వడేని ఎవ్వని నిజధనంబు ఇంతబట్టు పొడగాన రాకుండా పొడగను ఎవ్వడేని ఎవ్వని దృష్టికి ఎదురు లేదు. జనన వృద్ధి విలయ సంగతి చెందగా ఎవ్వడెడపకుండు నెల్ల ఎడల తన మహత్వ సంజ్ఞతత్వమెవ్వడు దాన విశ్వరూపుడనగా విస్తరిల్లు అని. మరియు నిరహంకృతుండును బుధుండును నిరాశయు పరిపూర్ణుండును అనన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజ మార్గ సంస్థితుండును నిఖిల ధర్మ భావనుండునైన పరమేశ్వరునికి నమస్కరించదను అని ఉపనిషదర్థంబులు కలుగుతున్న మనుంగనుంగని. రక్కసులు దినగ గడగిన వెక్కసముగా యజ్ఞనామ విష్ణుడు వారించక్కడిజ చక్రధారల మిక్కుటముగ వెల్పులల్ల మేలని పొగడన్. ఇది ప్రథమ మన్వంతరంబు. ఇంక ద్వితీయ మన్వంతరంబు వినుము. స్వారోచిషుండన సప్తార్చి బిడ్డడు మనబువానికి ఆద్యుమత్సుషేన రోచిష్మదాదులారూఢ పుత్రులు ధాత్రినేలిరి. రోజనుడింద్రుడయ్యే అదిగులు దుషిదాదుల అమరులు ఊర్జస్తంభముఖ్యులాఢ్యులు సప్తమునులు నాడు వేదశిరుండను విప్రుని దైతగు దుషితగు పుత్రుడై తోయజాక్షుడవతరించెను. విభుడన అశీత్యష్ట సహస్రమునులధికులైన వారు గనులను గ్రహింప కౌమారక బ్రహ్మచారియగు సునతడు సలిపె వ్రతము. తదనంతరంబ మనువు మూడవ వాడు మనుజేంద్ర ఉత్తముండన ప్రియవ్రతునకు ఆత్మజుండు. పాలించ ఇల ఎల్ల పవన సృంజయ యజ్ఞహోత్రాదులు అతని పుత్రులు అధిక గుణులు. వశిష్ఠుని కొడుకులు ప్రమథాధులైరి. సప్తఋషులను అమరవిభుడు సత్యజిత్తను వాడు. సత్యభద్రాజ్యులు సురలు ధర్మునికి సూనృతగును బుట్టి. సత్యనీతి పురుషోత్తముడు సత్యసేనుడనక దుష్టశీల యుధుల ధనుజ యక్షపదుల దండించే సత్యజిన్మిత్రుడగు జగము మేలనంగా. గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము. చతుర్థ మనువు కాల ప్రసంగము వివరించద. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. పృథివీపదులు కేత వృష రఖ్యాత్యాదులు అతని పుత్రులు పద్గురధిక బలులు. సత్యక హరివీర సంజ్ఞులు వెల్పులు త్రిశిగ నామము వాడు దేవవిభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరిపుట్టె హరిమేధనకు ప్రీతి హరిణి యందు. గ్రహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపిగాచే. హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన సుకుని చూచి జవని విభుడు. నీరాటవనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే నారాటమెట్లు వానెను ఘోరాటవిలోని భద్ర కుంజరపునుకున్న. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగనాగు వేడుక బుట్టెన్. వినియద కర్ణేంద్రియముల పెనుబండు సేయు మనము ప్రీతిం వందన్. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును. సూర్యజనముచే నా కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షముదన్. ఈ విధమున ప్రాయోపవిష్టుడైన పరీక్ష నరేంద్రుడు బాదరాయణ్ణి అడిగినని చెప్పి సభాసుదులైన ముళ్ళను అవలోకించి సూతుండు పరమహర్షమేతుండే చెప్పే. అట్లు సుకుండు రాజునకిట్లనియే. రాజేంద్ర వినుసుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబన తనరుచుండు. యోజనాయుధమగు ఉన్నతత్వం అంత్యబడలు ఉన్నతిశీల్లు. కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబుల మనసియుండు. తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు.
భూరి భూజలత కుంజపుంజములను మ్రోసి బలతించు సెలయేడి మొత్తములను మరగి తిరిగడు దివ్య విమానములను చరుల క్రీడించు కిన్నర చేయము గలిగి అది మరియును మాతులంగ లవంగ లుంగ చూత కేతకి బల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుల వంజుల వట కుడజ కుంద కురవగ కురండగ కోవితార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కోల దమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వా మిలగ క్రముక కదంబ కరవీర కదలీ కవిత్థ కాంచన కందరాల శ్రీష శింసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపాక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్యవహాలంకృతంబును మణివాలు కానేక విముల పులిన తరంగిణి సంగత చిత్ర విద్రమలత మహోద్యాన సుఖ పిక నికర నిశిత సమంచిత చంచూపుడ నిర్దలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రదర్శిత రస ప్రవాళ బాహుళంబును కనకమయ శ్రీలకాసార కాంచన కుముద కహ్లార కమర పరిమళ మిలిత కమలాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకంత శకుంత కలహంస కారండవ జలకుకుడ చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూన భోంతరాళంబును తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోభేదిక పుష్యరాగ మనోహర కనక కలుధౌతమయానేక దరీ విహరణమాన విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిందర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనమును గంధ గజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శిశమర సారంగ సాలా మృగ వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సందాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరం నందు బిల్లలు లాయక బల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభక్క కగిటి మల్లాద్భుత కాక ఘోకమయమగు నడవిన్ అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వంటే పంపులు కొన్ని మత్తనులై విహారాగతో భూధర దరీద్వారం పులందుండి సౌజన్య క్రీడల నీరుగా శివుడి కాసారావగాహార్థమై అంధకారమెల్ల నద్రి గుహాంతర విధులందు పగలు వెరచిడాగి ఎడలు వేచి సంధ్య నినుడు వృద్ధదన్న వెడలి ననగ గుహలు వెడలెరులు కలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను గడివిన్ కలగవు పిండులకైనను ఇలా బల సంపన్న వృత్తి ఎనుగుకున్నల్ పులుల మొత్తంబులు పదరెండలో దూరు ఘోర భల్లు గముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బురియలలో డాగు హరిదంతములకే గుహరిణ జయము మడువుల జొరబారు మహిళ సంఘంబుల గండ శైలంబుల కబుల బ్రాగు వల్మీకములు సొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబుల నింగిగయు వెరజ చమరి మృగంబుల విసరు వాల చామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేళ విహరించు గాలి మాత్రాన జాలి మదగజదానామోదమ కథలని తమగముల త్రావి కడుపులు నిండను తుంబెద కొదముల కదుపులు జుంజుమ్మటంచు గానము చేసన్ తేటి ఒకటి ఎరు ప్రియగున మాటికి మాటికిని నాక మద జలగంధం వేటిగని తన్ను బొందిరి బోటికి నందిచ్చు నిండు బోటు ధరపునన్ అంగీకృత రంగన్ మాతంగీ మద గంధమగుదద్దయువేటన్ సంగీత విశేషంబుల భృంగీగణముక్తం రాను పెట్టడి మాట్కిన్ వల్లభల వారి మునుపడ వల్లభమని ముసలిరేణి వారణ దానం వల్లక మధుకర వల్లభులుల్లంబుల బొందిరెల్ల ఉల్లాసంబుల్ అప్పుడు కలభంబుల్ జరలాడు పల్పలములాఘ్రాణించి మట్టాడుచున్ పలభూజంబులు రాయుచున్ చివురు జంపంబుల్ వడిన్మేయుచున్ పులులన్ కారిన పోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచున్ కొలగుల్ సొచ్చి కలంచుచున్ గిరుడుపై గొబ్బిళ్ళు గోరాడుచున్ తొండంబుల మద జలవృత గండంబుల కుంభములను గట్టన చేయన్ కొండలు తలకిందైబడు బెండుబడున్ దిశలు సూచి బెగడున్ జగముల్ ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువై అడవి భయూధములో ఒక్క గతినాడెడదగి చిక్కెన్ ఒక కరేణు కోటి సేపింపంగన్ ఇట్లు వెనుక ముందటన్ ఉభయ పార్శ్వంబుల దృశార్థితంబుల ఎరుగుదంచు ఏనుగుగమలం గానక
తొలంగుడు పడి ఈశ్వరాయత్నంబైన చిత్తంబు సంవిత్తంబు కాకుండటం చేసి తానును తన కరేణు సముదయంబున ఒక్క తెరువై పోవచ్చు. పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల గందిచ్చు నచ్చికములేక నిపురు జంపముల క్రొవ్వెలయుపు కొంబల ప్రాణవల్లబలకు పాలు పెట్టు ఘనదాన సీదల కన్నదారంబుల దైదల చెమటార్చుతనువులరసి మృదువుగా కొంపుల మెల్లన గరములు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చక్కట్ల డక్కరి ప్రేమతోడ దాసి మూర్ఖుని దివిగి దొండంబు సాచు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతంగమల్లంబు మహిమతోడ తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుజముల పయ్యద కొంగులీగా ధనయాన గంభీరతకు చాల గబలల యానంబులందల నండగొనగా తనగర శ్రీగణి తలగి బాలల చిరుదొడలు మేకల దీప్తి తోడు పిలువ తనదందరు చికోటి తరుణుల నగవుల ముఖచంద్ర దీప్తుల ముసుగు దిగువ పరదులావణ్య రూపంబు తలది చూడ అంజనాభ్రమ కపిలాది హరి దివేంద్ర దైదలందరూ తన వెంట తగిలి నడవ కుంభి విభుడుప్పే ఒప్పుల పోలే. మరియు నానాగణ విహరణ మహిమతో మరంబు మార్గంబు తప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్త కరేణువుల మొత్తంబునం తారును చనీ చనీ అడగాంచన్ కరణీ విభుండు నవఫుల్లాంబోజ కహ్లారమున్ నడదిందీవరవారమున్ కమఠమీనగ్రహ దుర్వారమున్ వడహింతాల రసాలసాల సమనో వల్లీ కుటీతీరమున్ చటులోద్ధూతమరాల చక్రబక సంచారంబు కాసారమున్. ఇట్లో అనన్య పురుష సంచారంపై నిష్కలంకంబైన పంకజాగరంబు పొడగని తోయ జగంధంబు దోగిన చల్లని మెల్లన గాట్పుల మేనులర కమల నాళాహార విమల వాక్కలహం సరవములు శివుల పండువులు సేజ పుల్లదిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడు దేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణ బులుగుని బిందుసేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగు సొచ్చే తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలదు గడపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావిన్. అప్పుడు యమలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండవ మార్గం నెక్కివడి నుటాడించి పింజింప ఆ రభటిన్ నీరములో నల్లగసి నక్రగ్రాహ పాటీదముల్ నభమందాడడు మీన కర్కడములన్ బట్టెన్ సురల్ మ్రాన్బడన్. మరియును అగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున కరిణీకరుంచిత కంకణచ్చడదోగి శలయేటి నీలాద్రి చెలువుదగడు హస్తినీహర విన్యస్త పద్మంబుల వేయి గన్నుల సూపు కలభ సముత్కీర్ణ కహ్లారంబు ఘనత దాల్చు కుంజరీ పరిజిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదగరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరగు మొగులితోడ మేలమాడు ఎదురులేని గిరమయ రాజమల్లంబు వనజకేలి బ్రాలునప్పుడు. మరియును ఆ సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ విహార వ్యాగుళత నూతన లక్ష్మీ విభవయే అనంగ విద్యా ప్రబంధ వికంపిత శరీరాలంకార సుమకోపలయునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకరణికరయు విగత రసవదన కమలయు నిజస్థాన జలిత కుచరథాంగయుగలయు లంపటద జఘన పులి నతలయునయుండెనెంత భుగ భుగాయుధ భూరి బుద్భుత చెటలతో గదలు చుదివికి భంగం బులగయా భువన భయంకర పూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జింఝా నిలవసమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనం పురతీతరుల మూలంబులై ధరణిగూల సరసిలో నుండి పడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి పట్టు స్వర్భానుపగది ఒక్క మకరేంద్రుడెవరాజు నుడిసి పట్టే బడి తప్పించే కరీంద్రుడు నిడుద కరం బెత్తి వ్రేజ నీరాటంబున్ పొడబడిగినట్లు జలములబడి కడుబడి బట్టే పూర్వ పదయుగలంబున్ పదముల బట్టినంతగుబాడొక ఇంతయులేక సురతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనం చెదరగ చిమ్మెన్ అమ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పరన్ బదలి జలగ్రహంబు కరివాలము మూలము చీరే గోరులన్
కరి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరబొనచును అత్తల భటులు అరుదుబడన్ ఇట్లు కరిమకరంబులు రెండును ఒండండ సముద్దండ దండంబులే నిఖిల లోకాలోక వేకరంబులే అన్యోన్య విజయ శ్రీ వశీకరంబులే సౌక్షోభిత కమలాకరంబులే హరిహరియును గిరిగిరియునుందాకి పిరుతివి ఎగపెనంగు తెరంగున నిరాటం పైన పోరాటం పురంబటు వెలికి కిందిగుచు కొలంకు కలంకం కట్టుబడి బడి తడబడి బుడబడాను కారంబులే బుగుడు బుగుళ్ళని చెప్పుళ్లతో నురుగులు కట్టుచు జలంబులు ఉప్పరంపగే జపరించుచు తప్పగా వదన గఫరంబులను అప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కుంతంబుల ఇంతింతలు తునీలై నెప్పడంబున పునుక చిప్పళ్ళు గుదుళ్ళు తప్పి రక్తములు గ్రంబుదేర హుమ్మని యొక్కుంబడింజిమ్ముచు ఇతరేతర సమాకర్షణం బలంగదలగా పదంపుల మొదలుపెట్టు వదలగా కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులం తిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకా దిశళ్ళు నిలయంబులు ప్రాణంబులు క్షీణంబులుగా ఉంటుంటి దాకు రభసంబున నిక్కలు వడ మ్రక్కం రొక్కుచు మెండు చెడి బెండువడి నాచు గుల్ల చిప్ప దండంబుల పరస్పర తాడనంబులు గడ్డంబుగా నుండుచు ఓల మాసగునక గెలుపు దళంబులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులం పోలే క్రమక్రమ విజృంభమానంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమహోరంబులై పోరుచున్న సమయంబున జపమును జలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరదగు భువిన్ విమకరమీన కర్కట నివహములొక్కడన మిత్ర నిలయము పొందెన్ ఆటోపంబన చిమ్ము రమ్మగల వజ్రాభీల దంతంబులన్ దాటించున్ మెడ చుట్టి బట్టి హరిదోర్దండాభసుండాగదిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నిరాటమున్ నీటి పోరాటం నోటమి పాటు చూపడ గరణ్యాటం పోరాటమై అప్పుడు మకరితోడ పోరు మాతంగ విభిన ఒక్కరి నిటించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూధంబు మగలు తగులుగారె మగువలకును అంత జీవనంబు తనకు జీవనం బయ్యుంట నలవు జలమునంతకంతకెక్కి మకర ముప్పెడస్య మత్తేభమల్లంబు బహుళ పక్షసీత భానుపగిది కుంభయుగంబుపై హరిక్రియన్ కుమ్మంచు పాదం పులన్ నెరయన్ కంఠము వెన్ను దన్ను నెగయున్ హేలాగతిన్ వాలవున్ జరచున్ నుకు గదా ముంచు మునుగున్ శల్యంబులున్ దంతముల్ విరగన్ ప్రేజుచు పొంచి పొంచి గదియున్ వేదండ యూధోత్తమున్ పొడగానం బడకుండాగు వెలికింపోవం గదానడ్డమై పొడచూపుం చరణంబులన్ పెనకొనున్ పోరాగరారాగ బొగ్గటిలంకులగ దాచు లేచుదని ఉద్ఘాటించు లంఘించు పల్పిడి జీరున్ తలగున్ మలంగు నుడియున్ వేధించు క్రోధించుచున్ ఇట్లు విస్మిదన క్రచక్రంపై నిర్వక్ర విక్రమంబున అల్ప హృదయ జ్ఞానదీపమునది క్రమించు మహామాయాంధకారంబునం పోలే అంతగంతకు ఉత్సాహ కలహ సంతాహ బహువిధ జలావగాహంపైన గ్రాహంబు మహాసాహసంబున పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి బుద్ధిలతగన్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనరతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రమ విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై వనగజంబు నగజ వనజారి వడగని వనగజం వజ్రగజము వెల్లని సురేంద్రు వేచి సుధాంధ్రులు పట్టు పట్టబట్టనీక బయలు ప్రాకే ఊహగలంగి జీవన పుటోలమునం బడిపోరుచున్ మహామోహలతాసి బద్ధ పదమున్ విడిపించుకునంగలేక సందేహము బంధు దేహి క్రియ వీరదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత బాధ కుహాగ్రశల్యమై ఈ విధంబున అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడన్ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిం పోరు ఒక్క 1000 సంవత్సరములు సలిపిం పోరు ఒక్క 1000 సంవత్సరములు పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యాపనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాల రాదంచు అవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యబల దివ్య జ్ఞాన సంపత్తితో ఏ రూపంబున దీని మీద ఏ వెంట చింతింతున్ ఎవ్వారింజీరుదున్ ఎవ్వరడ్డమికన్ ఇవ్వారి ప్రచారోత్తమన్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణులేరే మృక్కెద దిక్కుమాలిన మరాలింపం ప్రపుణ్యాత్మకుల్ నానా అనేక పయూధముల్ వనములోనన్ పెద్దకాలం సన్మానింపన్ 10 లక్ష
కరడీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నిరాశన్ వచ్చిది భయం వెట్లో కదే ఈశ్వర. ఎవ్వని జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయ్యుండెవ్వడు సర్వముందనయైన వాడెవ్వడు వానిన్నాత్మభవనీశ్వరునే శరణంబు వేడదన్. ఒకపరి జగములు వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఒకపరి జగములు వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియకలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబగు పెంచి గడిగి అవ్వలన్ ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులం కీర్తింపనేరరు ఎవ్వని వర్తనము ఒరులెరుగరు అట్టి వాని నుతింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాజ్యులై కొల్తురెవ్వ దివ్య పదము వాడు దిక్కు నాకు. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయములు గుణమునపనికి లేక జగముల కలిగించు సమయించు కొలకునై నిజమాజనెవ్వడు ఇంద్రియును దాల్చు. ఆ పరేశునకు అనంద శక్తికి బ్రహ్మకు ఇతరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికి పరమాత్మనకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల చరంగగాని శుచికి సత్యగమ్యుడనుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి నొనర్తు వందనములు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదిక నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మిక సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టక అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనడి నీడతో వెలుగుచునుండునెక్కడికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. యోగాగ్ని దగ్ధ కన్ములు యోగీశ్వరులు ఏ మహాత్మున్ వండెరువక సద్యోగ విభావిత మనముల బాహుగ వీక్షింతురు అట్టి పరము భజింతున్. సర్మాగమామ్నాయ జలధికిన్ అపవర్గమైనకి ఉత్తమ మందిరునకు సకల గుణారనిచ్చిన బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యకి గుణయోదీపితరుమానసునకు కర్మ నిర్వర్తితునకు దిశలేని నా బోటి పశువుల పాపం బులచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశదార శక్తులైన వారికి అందంకరాని వానిగా చరిందు వందనములు. మరియును వరధర్మ కామార్థర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు చేది కాంక్షించు వారికి అవ్యయ దేహమిచ్చున్ ఎవ్వాడు ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధి ఏకాంతులు ఎవ్వని ఏమియు కోరగా భద్ర చరిత్రంబు పాడుచుందురు. ఆ మహేనాత్యున్నవ్యక్తున్నధ్యాత్మయోగకమ్యు పూర్ణ ఉన్నదాత్మో బ్రహ్మమైన వాని పరునిన్ అతీంద్రియుసు దూరు సూక్ష్మునే భజింతు అని మరియు ఇట్లను వితర్కించే. పావగుండచ్చుల భానుండు దిప్తుల నెబ్బంకి నిగడిందురెట్లడంతు ఆక్రియన్ ఆత్మ చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతు గణముల జగముల ఘటనామ రూపభేదములతో మెరయించి తగనడంచు ఎవ్వడు మనము బుద్ధీంద్రియముల తానయ్యి గుణ సంప్రవాహంబులు నెరపు స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిరియ గమర నరాదిమూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశిగాక వెనుగ నన్నియుతానగు విభుదలంతూ కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిపిలేములు లేక కలుగువాడు నా గడ్డబడరాడ నలిన సాధువుల చేబడిన సాధుల గడ్డబడిడువాడు చూడడే నా పాడు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మరాలింపడే మెరుగుల మరలెరుంగుచు దన్ను మరగువాడు అఖిల రూపములు తన రూపమై
నాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే విశ్వకర విశ్వదూరని విశ్వాత్మని విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతం అజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని తమ పురుషుని భజింతున్ అని పలికి తన మనంబున అగ్గజేంద్రుండు ఈశ్వర సన్నిధానం కల్పించుకుని ఇట్లనియే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠవుల్ దప్పెన మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నిం పందగుందిరునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింబు భద్రాత్మగా వినుదడ జీవుల మాటలు తనుదడ తనరాని చోట్ల శరణార్థులకు ఎనుదడ పిలిచిన సర్వము గనుదడ సందేహమయ్య కరుణావార్థి ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోగ ఓ మునీశ్వర మనోహరయో విమల ప్రభావ రావే కరుణింపవే తలంపవే శరణార్థిని నన్ను కాపవే అని పలికి మరియును అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు ఆపన్నుండైన నన్ను గాంచుగాకయని నింగి నిక్కి చూచుచూ నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచు అగ్గజేంద్రుండు మొరసేయుచున్న సమయంబున విశ్వమేతలేమి వినియునూరకయుండి రంపుజాసనాదులడ్డబడగా విశ్వమేడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డబడదలంచే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా ఫల మందార ఫలాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల భర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన గుయ్యాలించి సంరంభియై సిరిగింజప్పడు శంఖచక్ర యుగమించెదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపదింపన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీగుజో పరిజలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై ఇట్లు భక్త జనపాలమరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుంటున్నవు నారాయణుండు కరికుళేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులు ఆకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులంతగులు సారించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబును అంగీకరించి నిజ పరికరంబుల మరళన్ అవధరించి గగనంబునకు ఉద్గమించి వేంచేయునప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండురా వచ్చిరి వయ్యన వైకుంఠపురంబునంగలుగు వారు ఆబాల గోపాలమున్ తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిశ్చందనానంద దిందింద్రియగు అయ్యిందినాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంజాన చేలాంచరయైపోవుచూ తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యుల మృత్యునించిరో కల్లు వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెరో భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడు అని ధిక్కారించో దుర్జనుల్ అని వెదక్కించుచు తాటంక ఆచరణంబుతో భుజనటద్ధంబిల్ల బంధంబుతో సాటి ముక్త కుజంబుతో నదృఢ జంజత్కాంజితో శీర్ణలాలాట లేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీంద్ర ప్రభతో ఉరోజబర సంకోచద్విలగ్నంబుతో అడిగదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడగడ్డని నడనుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడిగిడు నెడలన్ నెటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజమునింట ముసరు దేంట్లు నడుల చోపక జిల్కలల్ల నల్లన చేరి యోష్టబింబద్యుతులుడియనురుకు సుఖముల దోలు చక్షుర్మీణములకు మందాకిని పాఠీన లోగమెసగు మీన పంక్తులు దాటమైది గతోరాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రమా కంబులు కుజయుగంబు దాకి క్రొవ్వు సూపు లద మొగులు పిరిది మెరుగు దీవజు పోలే జలద పన్ను వెనుక జనుడునప్పుడు
వినువీధుంజలుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగేంద్రహుద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రభవాలంకరిష్ణున్ నవోడోల్ల సంధిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్ ఇట్లు పొడగని చనుదంజన్ కరుడల్లవాడే హరిపద్దంగంటిరే లక్ష్మి శంఖ నినాదం పదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్ననయేతించనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రిగిన్ అయ్యవసరంబున కుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారములు అంగీకరింపగా మనస్సమాన సంచారుండే పోయి పోయి కొంత దూరంబు శింసుమార చక్రంబును పోలే కురు మకర కుళీరమీన మిథునంబై కిన్నరేంద్రుని భాండాగారంబును పోలే స్వచ్ఛ నరకచ్చపంబై భాగ్యవంతుని భాగదేయంబును పోలే సరాగ జీవనంపై వైకుంఠంబునం పోలే శంఖచక్ర కమలాలంబై సంసార చక్రంబును పోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై యొప్పు అప్పంకజాగరంబు పొడగది కరుణా సింధుడు శౌరి వారి జరమున్ ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రమో మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రమో బాలితాఖిల సుధాంతశ్చక్రమున్ చక్రమున్ ఇట్లు పంచిన అంభోజాగర మధ్య నూతన నలిన్యాలింకన క్రీడనారంభుండైన వెలుంగిరేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంభధ్వానముతో కొలంకువు కలంకం పొందగా జొచ్చి దుష్టాంభోవర్తించు వసించు చక్కడికి డాజంబోజి హృద్వేగమై భీమంబై తలదృంచి ప్రాణముల బాపిం చక్రమాసు క్రియన్ హేమక్ష్మాధర దేహముం చకిత మంజేభేంద్ర సందోహముం కామక్రోధన గేహమన్ కరడి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహమవిత దాహము జయ శ్రీమోహమన్ గ్రాహమున్ ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనము మకరి తలదృంచున్నవసరంబున మకరమొకటి రవిజొచ్చెను మకరము మరియొకటి ధనసు మాటున దాగన్ మకరాలయమున తిరిగడు మకరంబులు కుర్మరాజు మరువున కరిగన్ తమముం బాసిన రోహిణీ విభుక్రియం దర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీ కరోంచిత సుధాంభస్నాన విశ్రాంతుడీ పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన జలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూతద్విషత్ సైన్యమున్ మరసన్ నిర్జర దుందుహుల్ జలరుహామోదం పులై వాయువుల్ తిరిగన్ పువ్వుల వాన జల్లు కురిసన్ దేవాంగనాలాస్యముల్ పరగన్ దిక్కులయందు జీవజై శబ్దధ్వానముల్ నిండే సాగర ముప్పొంగే తరంగ చుంబిత నభోగంగా ముఖాంభోజమై నిడుదయకు కేల గజమున మడుగున వెడలంగ దిగిచి మదచల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖ బుర్వీనాథ శ్రీహరికర సంస్పర్శన దేహము దాహంబుమాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘింకార శబ్దములతో నొప్పెన్ కరమున మెల్లన నిపురుచు కరము అనురాగమున మెరసి కలయంబడుచున్ కరిహరి గతమున బ్రతుకుచు కరపీడనమాచరించ కరిణుల మరలన్ జననాథ దేవల చాప విముక్తుడై పడుదర గ్రాహ రూపం బుమాని ఘనుడు హూహూ నామ గంధరూడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికిన్ అవ్యయునకున్ అతి భక్తితో మ్రొక్కి తబిలి కీర్తించి గీతములు వాడి ఆ దేవు కృపనంది అందందమరియును వినత శిరస్కుడై వేట్కతోడ దళిత పాపుడగుజు తన లోకమునకేగే అప్పుడు శౌరికేల నంటి నడవ హస్తిలోకనాథుడ జ్ఞానరహితుడై విష్ణు రూపుడగుజు వెలుగుచుండే అవనేనాథ గజేంద్రుడా మకరితో నాలంబు గావించే ముంద్రవిడాధిసురతండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నీతున్ సర్వాత్మ నారాయణున్ సవిశేషంబుగా పూజ చేసెను మహాశైల భాగంబునన్ ఒకనాడానుపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌలియై అకలంక స్థితి నున్నచో కలసుండచోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్య క్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్త
ముని పుట్టుని శాపం విచ్చే భూవల్లభ. మునిపతిని అవమానించిన ఘనుడు ఇంద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిం జననం బందెను. విప్రులకని అపమానింపదగదు ఘన పుంజులకు. కరినాథుడయ్యనాథడు కరుళైరి భటాదులెల్ల గిజముగనయ్యున్ హరిచరణ సేవ గతమున కరుణకు నదిగ ముక్తి కలిగ మహాత్మా. కర్మతంతుడకు కమలాక్షకొల్చుచు ఉభయ నీత వృత్తి నుండెనేని. చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. చెడు కరులు హరులు ధనములు చెడు నిజ సతులు సుతులు చెడు జనటులకు చెడక మనునట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతులు. అప్పుడు జగజ్జనకుండగున పరమేశ్వరుండు దరహసిద ముఖ కమలయ్యగో కమలగిట్లనియే. బాలానా వెను వెంటను హేళన్ విని వీధి నుండి ఏదించుచు నీ చలాంచలంబు బట్టుడ కాలోనే మంటి నన్ను నంభోజముఖీ. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొరయిడిరయేని మరి అన్యములన్ అని పలిగిన అరవింద మందిరయ్యి అయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా సుందరవదన అరవింద యుగజు ముకుందని గిట్లనియే. దేవా దేవర ఎడుగులు భావంబున నిలిపి కొలుచుబని నా పనిగాక ఓ వల్లభ ఏమని యదా నీ మెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. దీనులకు యాలింపను దీనుల రక్షింపమేరు దీవన పొందన్ దీనాపన నీ ఒప్పును దీనపరాధీన దేవదేవ మహేశ అని మరియును సముచిత సంభాషణములంకిచున్న అంకించుతున్న అపరమ వైష్ణవీ రత్నమును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా నాలింగనంబుగా వించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విభుద గణ జేగీయమానుండై గరుడారూఢుండగుచు నిజ సదరమును కుంజనియే అని చెప్పి సుఖయోగీంద్రుండిట్లనియే. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభవమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు. దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠయించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి బంధు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయ్యుండు ముదము సేరు అనుజ విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే అని మరియును ఆ పరమేశ్వరునిట్లని ఆనతిచ్చే. ఎవ్వరేని అపరరాత్రాంతంబున మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబును నాకుం ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును ఇగ్గిరి కందర కారణంబులను వేత్ర కీచక వేణులతా గుల్మ సుర పాదపంబులను నేనును బ్రహ్మయు పాలలోచనుండును నివసించియుండు అక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యములను శ్రీదేవిని శేష గరుడ వాసి ప్రహ్లాద నారదులను మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను తదవతారకృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసర సాధు పతివ్రతాజనంబులను చంద్రకాశ్యపజాయా సమతయంబును గౌరీ గింగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్యతరంగిణి నిచయంబును అమరులను అమరతరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువని బ్రహ్మర్షి నివహంబును పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంతురు వారలకు ప్రాణావసాన కాలంబున మదీజంబకు విమలగతిని ఇత్తునని. వారలకు ప్రాణావసాన కాలంబున మదీజంబకు విమలగతినిత్తునని హృషికేశుండి నిర్దేశించి శంఖంబు పూరించి సకలామరవందిత చరణారిందుండై విహగ పరివృఢ వాహనై వేంచేసి విబుధానేకంబు సంతోషించే అని చెప్పి సుకుండు రాజునిగిట్లనియే. గజరాజ మోక్షడంబును నిజముగా పఠించునట్టి నేతాత్ములకు గజరాజ వరదురిచ్చును గజతురగస్యంతనములు కైవల్యంబున్. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అంతర్నాభాగునంబరీషుండి జనించే అతనియందు జగద ప్రతిహతం బేన బ్రాహ్మణ శాపం నిరర్ధకం వెయ్యే అని విని ఏమి కారణం మన దురంతం బేన బ్రహ్మదండం వల్ల తండ్రి విడివంపడిను అనిన అప్పుడు మరేనికి సుకుండిట్లని అంబరీషోపాఖ్యానము. సప్తద్వీప విశాల భూగరము దోస్తం బంభునంబూని సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతురింగల్గి దుర్వ్యాప్తించెందగ వైష్ణవాచనల మేరంకాలమం బుద్ధుసున్ సుప్తిం పొందగ యొప్పె సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండు ఇలన్.
చిత్తంబు మదిరిపు శ్రీపాదమలయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములు ఈశ్వరగేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీతలములంద రతులు పుణ్య సంగతులయంద రాజచంద్రమునకు మరియును అమ్మహావిభుండు ఘనవైభవంబున కల్మషదూరుడై యజ్ఞేశు ఈశు అబ్జాక్షు కూర్చి మనసి వశిష్టాది మునివల్లభుల తోడ తగిలి సరస్వతీ తటమునందు మేధదో బహువాది మేధంబులరించె గణతింపరాణి దక్షిణలు పెట్టి సమలోష్టహేమై సర్వకర్మంబులు హరిబ్రంబులుగా గణపని ఏలే విష్ణు భక్తులందు విష్ణువునందు కలంగ ఎడల మనసు లంకె వెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడుని అతడు రాజతపసి ఎనగనొప్పి వెండిను మహాభాగవతుండు హరియని సంభావించును హరియని దర్శించునంటూ ఆఘ్రాణించున్ హరియని రుచి కొనదలచును హరిహరి ఘను నంబరీషు నలబియ పొగడన్ ఇట్లు పుణ్యచిత్తుండును ఈశ్వరాయత్తుండని అల్లనల్ రాజ్యంబు చేచున్న సమయంబున ఆతనికి ఇహమానే హరులందు కరులందు ధనములందు కేలి వనములందు పుత్రులందు బంధు మిత్రుల ఎందును పురమునందు అంతి పురమునందు అంత కొంతకాలంబునక మేదినీకాంతుండు సంసారంబు వలన తగులంబు విడిచి నిర్మలుండై ఏకాంతంబున భక్తి పరవశుండయుండ ఆ రాజ తపసికి భక్తలోకవత్సుండగు పురుషోత్తముడు ప్రతిభట శిక్షణంబును నిజ జన రక్షణంబును నిఖిల జగద వక్రంబును చక్రంబు నిశ్చితనియే అంత తరతోడి నీడగైవడి అనురూప గుణాఢ్యైన ఆత్మ మహిషితో జన విభుడు ద్వాదశీ వ్రతము అనరగ హరిగూర్చి చేసే ఒక ఏడదిపా ఇట్లు వ్రతంబు చేసి ఆ వ్రతాంతంబును కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి కాళిందీజలంబున స్నాతుండై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుండై హరిని అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులం పూజించి తదనంతరంబ పాలేరై ప్రవహింపన్ అంగరుజులున్ ప్రాయంబులున్ రూపముల్ మేలై ధూర్తలుగాగా వెండి గురజల్ హేమోరు శృంగంబులున్ గ్రాలంగ్రేపుల అరుణాగుజును రంగచ్చేలయ్యున్న మందాలన్ అర్బుద సక్కమిచ్చే విభుడు ఉద్యద్వైదిక శ్రేణికిన్ పెక్కంబు విప్రవరులకు గ్రక్కునన్నతి భక్తితోడ కడుపులు నిందన్ జొక్కబుడన్ నంబిడి విభుడు ఒక్కడ పారణము సేజనుద్యోగింపన్ అయ్యవసరంపున భాసుర నిగమపదోపన్యాసుడు సుధబోవిలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్య తన్నివాసంబునకున్ అమ్ముని వల్లభునకు కూర్చుండ గద్దీడి పాదంబులు గడిగి పూజించి సేమంబరసి తన ఇంటన్ అన్నంబుకుడు అని నమస్కరించిన అమ్మహాత్ముడు సంతసించి భోజనములకు అంగీకరించి నిర్మలంబులకు కాళింతీ జలంబులం పరమధ్యానంబు చేయుచు మునింగి లేచి రాక తడవు చేసిన ముహూర్తార్థావశిష్టికు ద్వాదశి ఎందే పారణ చేయవలయుడు చింతించి బ్రాహ్మణాది క్రమదోషములకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారులను ఉద్దేశించి ముని నీరు సచ్చి వెడలడు శనియుడు ద్వాదశియును ఇంత శనియన్ నీలోనన పారణయున్ వలయును వినిపింపుండ అర్హ ధర్మ విధమెట్టిదియో హరిందరించి నీరు బారణంబు చేసి